చూడాలి ఎర్రన్న గారు శ్రీహరి సార్ కనిసైన సూరి గారు తెలుగు భాష కోసం అందుకు ఈ పురస్కారాలని వారి సమక్షంలోనే ఇస్తూ సకాలంలో రావాలి. మీరు మిస్ అయితే వేదిక నుంచి జ్ఞాపిక బహుకరించవలసిందిగా సభ్యులందరినీ కోరుకుంటాను. డైరెక్టర్స్ ఉన్నారు. అందుకు ఈ పురస్కారాలని వారి సమక్షంలోనే ఇస్తూ సంతోష్ కుమార్ తబలాటు ఈ 3 రోజుల కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షింపజేస్తున్నట్టు మా రమేష్ గారు, ఫాస్ట్ మరొక ఆయనమని అండ్ ఐడల్ గంధర్వ జ్ఞాపిక బహుకరణ మహోత్సవంలో సంచాలకులకు దేవత చిత్రం నుంచి కర్నూలులో 7050 వెహికల్ ఎవరిదో అది రోడ్డుకి అడ్డంగా ఉందండి, దయచేసి తీస్తే బాగుంటుంది. తర్వాత మా ప్రముఖ వేణు వాయిద్యకారులు మా మందపూడి సంతోష్ కుమార్ తబలాటు సంతోష్ ఎంవి శ్రీనివాసరెడ్డి గారు, చూడాలి ఎర్రన్న గారు శ్రీహరి సార్ కనిసైన సూరి గారు తెలుగు భాష కోసం మరో వ్యాఖ్యాత్రి. నమస్కారం అండి, నా పేరు దాము గేదెల, అమెరికా నుంచి వచ్చాం. మాట నాకు 5 సంవత్సరాల వరకు నాకు మాట రాలేదండి. యాక్చువల్గా ఇది రియల్గా నేను చెప్తున్నాను, నాకు మాటలు రాలేదు అప్పటి వరకు. 5 years వరకు మాట రాని మనిషిని ఈరోజు మాట ద్వారా మీ ముందుకు వచ్చానండి. మాట తప్పమండి. నా పేరు దాము గేదెల. సుమారు 43 సంవత్సరాలు అమెరికాలో స్థిరపడ్డాను. అంతవరకు 1983 వరకు ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేసి అక్కడికి వెళ్ళాను. ఈ విశాఖపట్నం కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్నాను. ముఖ్యంగా ధన్యవాదాలు, ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు మహాసారి ధన్యవాదాలు. టీవీ ప్రేక్షకులు అంటే వితౌట్ టీవీ లేకుండా ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం జరగదు, ముందుంచి నడిపిస్తారు. మరొకసారి ధన్యవాదాలు. మాట అంటే మన అమెరికా తెలుగు సంఘం అండి. మేమేంటంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే సేవ, సంస్కృతి, సంప్రదాయం అన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ ఎందుకు ఉంది, ఎందుకు ఉండాలి అనేసి అంటే మా ప్రవీణ్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తారు. ముఖ్యంగా నా పేరు దాము గేదెల. నేను మాట అడ్వైజర్, హానరీ అడ్వైజర్, అదేవిధంగా కో కన్వీనర్. గూడూరు వినబడతలేదా? ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రవీణ్ గూడూరు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ మాట మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. దీన్నే తెలుగులో మన అమెరికన్ తెలుగు సంఘం అని అంటాము. ఈ ఆర్గనైజేషన్ నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది 2023 ఏప్రిల్ 14 రోజు అమెరికాలో ఏర్పడింది. చాలా సంస్థలు మన అమెరికాలో తెలుగు సంస్థలు ఉన్నాయి. కాకపోతే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మేము ఎందుకు ఏర్పాటు చేశామంటే, మన తెలుగు వాళ్ళందరికీ ఏకతాటిపై ఉండేటందుకు ఒక సంస్థ అవసరమని మేము భావించాము. ఎస్పెషల్లీ ఎందుకంటే మన అమెరికాలో చాలా తెలుగు అసోసియేషన్స్ ప్రాంతాల వారీగా లేకపోతే కమ్యూనిటీ వారీగా విడిపోతూ కలిసి ఉండలేకపోతున్నాయి. అలాంటి సంస్థను ఒకటి క్రియేట్ చేసి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్తూ చాలా సేవా కార్యక్రమాలు ఇండియాలో కానీ అమెరికాలో కానీ చేయాలనే సదుద్దేశంతో మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ
ముఖ్యంగా 3 పిల్లర్ల మీద వర్క్ చేస్తుంది. ఒకటి సేవ, సంస్కృతి, సమానత్వం. ఈ ఆర్గనైజేషన్ నుంచి మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మన తెలుగు సంస్కృతిని నిలబెట్టుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ని తెలుగు కార్యక్రమాలు చేస్తున్నారో మాకు తెలియదు కానీ మేము అమెరికాలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు చేస్తామనంటే మన మన ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అన్నది మర్చిపోద్దు మన పిల్లలు. సో దాని గురించనే మేము మన సంగీతం కానీ, లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, లేకపోతే పండుగలు కానీ అన్నీ మేము సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అందరం కలిసి సెలబ్రేట్ చేస్తాము. చేయడం వల్ల మన సంస్కృతి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. సో అలా మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది మర్చిపోకుండా మన పిల్లల ద్వారా మనం తెలుగు వాళ్ళమని గుర్తుంచుకొని మన సంస్కృతి ఏంటో తెలుసుకొని వాళ్ళు ముందుకు వెళ్తారన్నది మా ఉద్దేశం అండి. సో దాని గురించి మేము చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం. మూడోది సమానత్వం. సమానత్వం అన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మేము మాట ఏర్పాటు చేయడానికి మన ఈ మాటలో తెలుగు వాళ్ళు అన్నదే ముఖ్యం, ఇంపార్టెంట్. అంతేగాని అది తెలుగు వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చారా, ఆంధ్ర నుంచి వచ్చారా, రాయలసీమ నుంచి వచ్చారా, లేకపోతే ఏ కమ్యూనిటీ నుంచి వచ్చారు, ఏ దాని నుంచి వచ్చారు అన్నది మాకు అస్సలు మేము పట్టించుకోము. అందరికీ సమానంగా చూడడమే మా ఉద్దేశం. అందరికీ సమానంగా మా ఆర్గనైజేషన్లో స్థానం కల్పించడమే మా ఉద్దేశం. మీదికి వెళ్ళాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావాలి, లేకపోతే ప్రెసిడెంట్ కావాలి అంటే మాకు ఎలాంటి భేదాలు ఉండవండి. మాకు చాలా బాగా వర్క్ చేసే వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు ఏ స్థానానికైనా వెళ్ళొచ్చు. అలాంటి ఆర్గనైజేషన్ మేము క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్లో 10,000 మంది కంటే ఎక్కువ మెంబర్స్గా చేరారు. 2 సంవత్సరాలలో మేము ఇంత పురోగతి సాధించాము. సో దానికి చాలా గర్వపడుతూ నేను మీ అందరినీ కూడా మన నెక్స్ట్ మాట కన్వెన్షన్కి ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ మాట కన్వెన్షన్ జూన్ 19th and 20th ఫిలడెల్ఫియాలో జరగబోతుంది. దానికి శ్రీధర్ గుడాల గారు కన్వీనర్ ఉన్నారు, దాము గేదెల గారు కో కన్వీనర్ ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో మనం చాలా పెద్ద కన్వెన్షన్ చేసుకోబోతున్నాము. అలాగే ఇక్కడ మేము ఐడిల్ గంధర్వ అనే ఒక కార్యక్రమాన్ని గత 3 రోజులుగా నిర్వహిస్తున్నాము. 27th, 28th, 29th ఈరోజు చివరి రోజు అండి. ఈ ఐడిల్ గంధర్వ కార్యక్రమంలో భాగంగా మేము నిష్ణాతులైన 18 మందికి సాంస్కృతిక కార్యక్రమాలలో ఎస్పెషల్లీ రచనల్లో, అలాగే పాటలలో, అలాగే సంగీతంలో ఉన్న నిష్ణాతులను ఏరుకోరి వాళ్ళకి 18 మందికి మేము పురస్కారం చేశాము. సో దాని గురించి ఐడిల్ గంధర్వ అనే కార్యక్రమం పెట్టాము. ఇది మన సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో దీనికి కనీసం ఒక 400-500 మంది ప్రేక్షకులు వచ్చి లాస్ట్ 3 రోజుల నుంచి వచ్చి చాలా జయప్రదంగా దీన్ని పాల్గొనడం జరిగింది. సో ఈ విధంగా మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తుంటాము. మీరు మీ సహకారంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.